భగవద్గీత అంటే ఓల్డ్ బుక్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈ 10 లైన్స్ వినగానే మీ మైండ్ సెట్ మారిపోతుంది. చాప్టర్ 1 వచ్చేసి అర్జున విషాద యోగ. ప్రాబ్లం వార్లో కాదు, మనలో ఉన్న కన్ఫ్యూజన్ లో ఉంది. రాంగ్ థింకింగ్ ఇస్ ద రియల్ ఇన్ మీ బ్రో, క్లారిటీ ఇస్ ద ఫస్ట్ వెపన్. చాప్టర్ 2 సంఖ్యా యోగ. నువ్వు బాడీ కాదు బ్రో, ఆత్మవి. బాడీ టెంపరీ మాత్రమే, సోల్ అనేది పర్మనెంట్ అన్నమాట. వన్స్ యూ నో దట్ ఫియర్, పెయిన్ అండ్ లాస్ లూజ్ దేర్ పవర్. చాప్టర్ 3 కర్మయోగ. సెల్ఫ్లెస్ గా పనిచేయి, ఎక్స్పెక్టేషన్ వదిలే. నువ్వు రిజల్ట్ గురించి అనుకోకుండా పనిచేస్తే సక్సెస్ నీ షాడోలా ఫాలో అవుతుంది. చాప్టర్ 4 జ్ఞాన కర్మ సన్యాస యోగ. ప్రతి పని పూజలా చేయాలి. ఆఫీస్ వర్క్ అయినా, హోమ్ వర్క్ అయినా ప్యూర్ మైండ్ తో చెయ్యి, అది యోగం. చాప్టర్ 5 గైస్ కర్మ సన్యాస యోగ. ఈగో అంటే ఫేక్ ఐడెంటిటీ, వదిలే అండ్ డివైన్ ఫీల్ అవ్వు. నీ పేరు, పొజిషన్, స్టేటస్ ఇవన్నీ టెంపరీ మాత్రమే. నీ రియల్ నేచర్ అంటే పీస్ అండ్ పవర్ అన్నమాట. చాప్టర్ 6 ధ్యాన యోగ. మైండ్ ని కంట్రోల్ చేయడం హైయెస్ట్ మాస్టరీ. ధ్యానంతో కామ్ మైండ్, ఫోకస్డ్ లైఫ్, పీస్ఫుల్ హార్ట్ వస్తాయి. చాప్టర్ 7 జ్ఞాన విజ్ఞాన యోగ. గీత చదవడం కాదు బ్రో, గీతని జీవించాలి. లెర్నింగ్ గాడ్ ఈజ్ స్టెప్ 1, లెర్నింగ్ లైక్ హిమ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. చాప్టర్ 8 అక్షర బ్రహ్మ యోగ. లైఫ్ ని బ్లెస్ లా చేసుకో, టైం వేస్ట్ చేయకుండా రైజ్ అవ్వు. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ ఛాన్స్ టు గ్రో, యూజ్ ఇట్ కన్సైజ్లీ. చాప్టర్ 9 రాజవిద్య యోగ. దేవుడిని వద్దు అని చెప్పొద్దు. ఈవెన్ వెన్ యూ ఫాల్, కృష్ణ సేస్ నువ్వు నా వాడే. చాప్టర్ 10 విభూతి యోగ. ప్రతి చిన్న గ్రేట్నెస్ లో దేవుణ్ణి చూపించగలవు. టాలెంట్, నేచర్, పవర్ అన్ని కృష్ణ యొక్క స్పార్క్సే. ఈ భగవద్గీతలో పవర్ ఉంది గైస్, బట్ అది ఫీల్ అవ్వాలంటే లైన్స్ ని జీవించాలి. ఫాలో చేయండి.